గారు నానిని. ఇక అప్పటి నుంచి మరి ఈయన ఎట్లా చెప్పాడు నువ్వు ఆల్టర్నేటివ్ పట్టురా అని, వాళ్ళకి చెప్పాడు ఈయనకి ఆల్టర్నేటివ్ పట్టురా అని. అప్పుడు వాళ్ళందరూ ఏం జాగ్రత్త చేశారు, చిన్నీని పట్టుకొచ్చారు. వీళ్ళ ఇంట్లో గొడవలు ప్లస్ అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇతని దగ్గర డబ్బులు అయిపోయినాయి కాబట్టి ఇతని దగ్గర డబ్బులు లేవు, రేపు పొద్దున పోటీ వల్ల కాదు, మమ్మల్ని అందరినీ జడగొడుతుంటాడు, ఇక్కడ సోదరుడు అయితే కనుక వస్తాడని ఆళ్ళు పట్టుకొచ్చారు. కానీ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బెజవాడ రాజకీయం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. కేసీఆర్ నాని ఎప్పటి నుంచో పార్టీలు అయితే ఉన్నారు కానీ ఎడముఖంగానే ఉన్నారు. బాబు గారితో కూడా 2-3 సార్లు వీళ్ళు ఏదో సర్దుబాటు ప్రయత్నం చేసినా అది కూడా అవ్వలేదు అనేది ఫైనల్గా పార్టీయే పక్కన పెట్టింది. వైసీపీలో చేరడం అనే పాయింట్కి వస్తే కేసీఆర్ నాని వెళ్ళి వైసీపీలో చేరారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి కండువా కప్పి చేర్చుకున్నారా? నేను విన్నటువంటిది అయితే ప్రత్యక్షంగా లెక్క అయితే ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసినటువంటి మరొక నాయకుడు వీళ్ళిద్దరికి టచ్లో ఉన్నారు. అంటే సహజసిద్ధంగా సామాజిక వర్గ సమీకరణాల రీత్యా ఉన్నటువంటి బంధం అది దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్. అతన్ని గతంలో ఇట్లాగే పార్టీలో ముందు తెలుగు యువత అధ్యక్షుడిగా ఇచ్చి అంతా చేసి వాళ్ళ నాన్న బతికున్నప్పుడు తనకే విజయవాడ ఈస్ట్ అని చెప్పి గద్దె రామ్మోహన్ గన్నవరానికి పంపిస్తాం లేకపోతే విజయవాడ ఎంపీగా పంపిస్తామని చెప్పి ఆయన చనిపోయాక అసలు అతను పట్టించుకోకుండా తర్వాత గుడివాడ నియోజకవర్గానికి పంపించి ఆ తర్వాత కాసేపు గన్నవరం అని కాసేపు అదని ఇదని తిప్పి అది ఎట్లా చెప్తారు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ అట్లాంటిని ఎంత తిట్టండి ఎంత నీళ్ళు రాస్తున్నారు. అతను ఏం చెప్తున్నాడు, పిలిచి అన్నా మీకు పరిస్థితి బాగాలేదు, మీ పెర్ఫార్మెన్స్ అక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను కదా, మిమ్మల్ని నేను చూసుకుంటా, ప్రస్తుతం అతన్ని మీరు గెలిపించండి అని చెప్పేస్తున్నాడు. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అతనే చెప్పేస్తున్నాడు.